నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజుల నుంచి కూడా మందకృష్ణ మాదిగ వర్సెస్ బ్రాహ్మణుల మధ్య ఒక రకమైనటువంటి చెప్పాలంటే సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. కౌంటర్కు రీకౌంటర్గా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. సో మీది తప్పు అంటే మీది తప్పు, మీరు క్షమాపణ చెప్పాలంటే మీరే క్షమాపణ చెప్పాలని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే మీకు అర్థమై ఉండవచ్చు. సో బ్రాహ్మణుల ఆధిపత్యం ఆది నుంచే ఉందంటూ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కామెంట్స్, ఇక బ్రాహ్మణులు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్, ఇట్లా చాలా డిస్కషన్ జరుగుతూ ఉంది. సో ఒకసారి ఇదే అంశం మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సతీష్ మాదిగ గారు ఉన్నారు. ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా బ్రాహ్మణ వర్సెస్ మందకృష్ణ మాదిగ మధ్య ఒక యుద్ధం నడుస్తూ ఉందని చెప్పుకోవచ్చు. సో మీ కామెంట్ ఏంది? అంటే ఇటు బ్రాహ్మణులేమో మందకృష్ణ వ్యాఖ్యలు చాలా వ్యంగ్యంగా ఉన్నాయి, మాకు క్షమాపణలు చెప్పాలి, మమ్మల్ని అవమానపరిచారు అంటున్నారు. మందకృష్ణ మాదిగ గారేమో లేదు బ్రాహ్మణులు అప్పటి నుంచే మమ్మల్ని అనగదొక్కుతున్నారని ఆయన అంటున్నారు. సో మీరేం చెప్తారు? మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు ప్రధానంగా ఈ అంశం అనేది ఎందుకు వచ్చింది? ఈ సంవత్సరం మార్చి 24వ తారీఖు నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. అది ఆ కేసు ఏందా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించుకున్న బాపట్ల జిల్లాలో మన చింతాడ ఆనంద్ అని చెప్పేసి ఒక పాస్టర్, ఆయన తన బైబిల్ వాక్యం వాడలలో చెప్తున్నప్పుడు అక్కడ గొడవ అయితే రెడ్లు అతన్ని కొట్టిండ్రు. కొడితే ఆయన ఏం చేసిండు, స్పష్టంగా ఆయన పిటిషన్లో రాసిండు ఏమని, నేను క్రైస్తవుని, నేను పాస్టర్ని, నా పేరు చింతాడ భాస్కరు మాదిగా, నేను మాదిగ కులానికి చెందిన వాడిని, అయితే నేను బైబిల్ తీసుకొని బైబిల్ వాక్యాలు యేసుక్రీస్తు గురించి చెప్తుంటే నా మీద దాడి చేసిండ్రు, కనుక నా మీద దాడి చేసిన పలాని వ్యక్తులపైన అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి అని పిటిషన్ పెట్టాడు. అయితే అది ఓకే, అది కేసు అయింది ఆ పోలీస్ స్టేషన్లో. అయితే ఇది నడుస్తుండగానే ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. నా మీద ఒక పలాని క్రిస్టియను ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టిండు, అది ఎస్సీ/ఎస్టీ కేసు ఎట్లా వస్తుంది, ఆయన క్రైస్తవుడు అని చెప్పేసి అని ఆయన పిటిషన్ వేయడం జరిగింది. దాని మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇది తప్పు, ఈ క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళకు ఈ చట్టాలు వర్తించవని చెప్పేసి అని తీర్పిచ్చింది. అయితే ఆయన అందరితో ఆగకుండా సుప్రీంకోర్టు పోయాడు. ఆ పాస్టర్ పోయేసి మన సుప్రీంకోర్టులో కేసు వేస్తే సేమ్ అదే తీర్పు వచ్చింది. నిజానికి ఈ తీర్పు వెనుక ఉన్న అంశం ఏంటంటే, ఇది చాలామంది ఇప్పుడు దళితులు చైతన్యవంతమైన కనుక ఇప్పుడు ఏదో ఆ సంచలనంగా అంటారు, కానీ ఇలాంటి తీర్పులు చాలా కోర్టులలో వచ్చినాయి. చాలా రాష్ట్రాల్లో చాలా కోర్టులలో కూడా ఈ అంశాల మీద తీర్పులు వచ్చినాయి. సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పులే. ఆ తీర్పుకు ప్రధానమైన కారణం ఏంటంటే 1950 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 6వ తారీఖు నాడు భారతదేశానికి రాజ్యాంగాన్ని గణతంత్ర దేశంగా ప్రకటించుకుంటూ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్న సమయంలోనే ఆ రోజున్న కులాలు, ఆ రోజున్న మతం, భారతదేశంలో హిందూ మతం ఏదైతే ఉన్నదో ఈ హిందూ దేశంలో హిందూ మతస్థులైన దళిత వర్గాలే కానీ ఏ వర్గాలే కానీ క్రైస్తవ మతాన్ని గాన స్వీకరిస్తే దాంట్లో ప్రధానంగా ఎస్సీ వర్గాలు గాన చేరితే గాన వాళ్ళకు ఎస్సీ రిజర్వేషన్సే కానీ ఎస్సీ/ఎస్టీ చట్టాలే కానీ వర్తించవని చెప్పేసి అని రాష్ట్రపతి గజిట్ల, రాష్ట్రపతి గారి యొక్క గజిట్లోనే ఉత్తర్వుల్లోనే 1950లో ఇది ఉంది. అయితే దీన్ని అధిగమిస్తూ 1956లో సిక్కు, హర్యానా ఈ ప్రాంతంలో ఉన్న సిక్కు మతస్థులు ఎవరైతే ఉన్నారో ఆ సిక్కు మతస్థులలో దళిత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను, దళిత వర్గాలు ఈ సిక్కు మతంలో ఎవరైనా కానీ చేరినరో వాళ్ళకు ఎస్సీ సర్టిఫికెట్లు, ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ చట్టాలు కూడా వర్తిస్తాయి అని చెప్పారు. అంటే హిందూ మతం నుంచి సిక్కు మతంలోకి వెళితే ఈ చట్టాలు వర్తిస్తాయని 56లో చెప్పిండ్రు. అదే రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ మతాన్ని వదిలి బౌద్ధ మతంలో ఏదైతే 56లో చేరిండో, ఆయన చేరినప్పుడు అది ఆ మతంలో చేరిన వాళ్ళకి ఎస్సీలకు ఎస్సీ/ఎస్టీ చట్టాలు వర్తిస్తాయని లేదు. అయితే 1990లో వచ్చింది. 1990లో ఈ బౌద్ధ మతంలో కూడా ఎవరైనా కానీ ఎస్సీలు కానీ చేరితే వాళ్ళకు ఎస్సీ/ఎస్టీ చట్టాలు, రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఎందుకొరకు అంటున్నాను అని చెప్పేసి అని వాళ్ళు కామెంట్ చేశారు. ఎవరు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఆర్ఎస్ఎస్ ఎందుకంటే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ అని ఒక బలమైన సంస్థ ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కూడా అది మూల సిద్ధాంతాన్ని అందించే సంస్థ. అయితే వాళ్ళు ఆ రోజు 1990లో బౌద్ధిజంలోకి వెళ్ళిన దళితుల గురించి కామెంట్ చేస్తూ ఈ బౌద్ధ మతం అనేది కూడా హిందూ మతంలో ఆచారాల ప్రకారమే ఉంటుంది,
ఇది ఇండియన్ గొడుగు కింద ఉన్నదే ఇది. కనుక ఇందులోకి దళిత వర్గాలు వెళితే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వచ్చు అని చెప్పేసి అని చెప్పింది. కానీ ఖచ్చితంగా చెప్తున్నాము, క్రైస్తవ మతంలోకి అదే రకంగా ముస్లిం మతంలోకి ఈ ఎస్సీ వర్గాలు వెళ్ళితే ఎస్సీ చట్టాలు రిజర్వేషన్స్ వర్తించవని నిక్కచ్చిగా వాళ్ళు మళ్ళీ 1990లో బౌద్ధ మతాన్ని ఒప్పుకుంటూ కూడా ఆర్ఎస్ఎస్ చెప్పింది. బౌద్ధ మతాన్ని చెప్పిండ్రు వాళ్ళు స్పష్టంగా. అదే రకంగా అదే సమయంలో మండల్ కమిషన్లో ఓబీసీలకు సంబంధించుకున్న 3500 కులాలు 27% ఈ కులాలకి ఇవ్వాలి మండలి కమిషన్లో తీర్మానం చేస్తే అప్పుడున్న విపి సింగ్ ప్రధానమంత్రి దీన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టి మన బీసీలకు 27% రిజర్వేషన్ ఇచ్చింది. అప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ చెప్పింది ఇది చాలా తప్పు, దేశ ఐక్యతకు హిందూ మతానికి దెబ్బ, ఇది ఈ కులాల వారిగా రిజర్వేషన్స్ ఇస్తే మా హిందూ మతానికి చాలా దెబ్బ వస్తుంది, అదే రకంగా బీజేపీకి ఓటు బ్యాంకు తక్కువ అవుతుంది అని చెప్పేసి అనే భావంతోన మేము దండాడుతున్నాము, మాకు ఇబ్బంది కలుగుతుంది, కనుక హిందూ మతం దెబ్బతినే ప్రమాదం ఉంది. కనుక సరే అయినా కులాల యొక్క వెనకబడతారని దృష్టిలో తీసుకుని ఫస్ట్ వ్యతిరేకించింది. తర్వాత మళ్ళీ ఈ కుల వ్యవస్థనే రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ అంటా ఉన్నారు కదా. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ తీర్పు తర్వాత ఇదంతా కూడా బ్రాహ్మణ వర్సెస్ మాలా మాదిగ దళిత బిడ్డలు అనేటువంటి ఒక కాన్సెప్ట్కి పోయింది. ఎందుకు పోయింది అంటారు? మందకృష్ణ వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? నేనేమంటున్నా, మందకృష్ణ మాదిగ అన్న గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన ప్రస్తుతము ఆర్ఎస్ఎస్ గొడుగు కింద బీజేపీ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారి కవిట్లో ఉన్నాడు. ఆయన ఆలోచన ప్రతిదీ కూడా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ లాగానే ఉన్నది. నిజానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈ బ్రాహ్మణ పంచాయతీకి ఏమన్నా సంబంధం ఉందా? బోడిగుండుకు మోకాలికి చుట్టినట్టు ఉంది ఇది. అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏం చెప్తుంది? ఈ బ్రాహ్మణ పంచాయతీ ఏంది? అసలు బ్రాహ్మణులు ఏం చేసిండ్రు? సరే బ్రాహ్మణులను ఒకసారి కుల వ్యవస్థ తీసుకొచ్చిండ్రు, అంటరాంతనం పాటింపజేసిండ్రు వీళ్ళే అని చెప్పేసి అనుకుందాం. కానీ అది ఉండొచ్చు, దాన్ని కూడా వివరిస్తూ బ్రాహ్మణులు ఎటువంటి తప్పులు చేశారని చెప్పేసి అని రామాయణాన్ని, రాముని కథను, శ్రీకృష్ణుని కథంలో ఏకలవ్యుని, అదే రామాయణ కాలంలో శంభుకుని తల నరకమని బ్రాహ్మణుడు చెప్పిండంట. అందుకొరకు రాముడు శంభుకుని తల నరికిండని చెప్తాడు ఆయన. సరే అదే రాముని తమ్ముడైన లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసిండు, అది అప్పుడు బాబానాయన చెప్పిండా? శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కొయ్యమని బ్రాహ్మణుడు గట్ట చెప్పిండా? రావణాసురుని చెల్లెలు కదా. ఇప్పుడు మన ద్రావిడియన్లో మన ఆరాధ్యుడు అంటాం కదా మనం, మన శూర్పణఖ అనే టైం మన అక్క కదా. మళ్ళీ ఆమె ముక్కు చెవులు లక్ష్మణుడు కోసిండు కదా, అది బాబనాయన చెప్పిండా? అదే రకంగా శంభుకుని తల నరికిన సమయంలో బాబనాయన చెప్పిండని చెప్తున్నాం. మళ్ళీ శ్రీకృష్ణుని కాలంలో ఎప్పుడైతే బొటనవేలును ఏకలవ్యుని బొటనవేలును తీయాలని చెప్పి ద్రోణాచార్యుడు చెప్పిండని చెప్తున్నాం. సరే ద్రోణాచార్యునికి బొటనవేలు అడుగు అని చెప్పేసి అని చెప్పినోడు ఎవడు? అర్జునుడు కాదా? మళ్ళీ ఈ అర్జునుడికి బాబనాయన చెప్పిండా? ద్రోణాచార్యుడు చెప్పిండా? ఏమి? ద్రోణాచార్యుడు ఇంకా బాధపడతాడు, వేరే నా బొమ్మ పెట్టుకొని వీడు విలువిద్య నేర్చుకున్నాడు, వీడిని నేను ఎట్ట అడగాలి అని చెప్పేసి అంటే అర్జునుడు ఏమన్నాడు? నాకన్నా ఎక్కువ విలువిద్యలు వచ్చినోడు నీవు ఎవరికి నేర్పానని చెప్పినావు, కానీ వాడేమని నీ బొమ్మ పెట్టుకొని నేర్చుకున్నాడు, కనుక వానికి నాతో సమానంగా విలువిద్య వచ్చింది, కనుక వాడు నాకు పోటీగా అవుతాడు, కనుక నువ్వు వెంటనే వాడిని బొటనవేలు అడుగు అని చెప్పినోడు ఎవరు? అర్జునుడు కదా. మన బావాని చెప్తున్న శ్రీకృష్ణుని యొక్క బావ అయిన అర్జునుడు ఆయన బొటనవేలును అడుగు అని చెప్పేసి అని ఎవరికి చెప్పి? ద్రోణాచార్యునికి చెప్పాడు. అంటే ఇక్కడ ద్రోణాచార్యుడు దొంగనా లేకపోతే అడిగిన అర్జునుడు దొంగనా? మందకృష్ణ మాదిగనే చెప్పాలి. అంటే అట్టనుకుంటే మన వాలి సుగ్రీవులను వాలిని చెట్టుచాటు నుంచి బాణం వేసి వాలిని చంపిండు కదా శ్రీరామచంద్రుడు. మళ్ళీ శ్రీరామచంద్రుడిని చెట్టుచాటు ఉండి సంపని బాబనాయన చెప్పిండా? బాబనాయన చెప్పిండా ఎవరికి? రామునికి చెట్టుచాటు ఉండి కొట్టవాయని వాలిని అని చెప్పిండా? ఎందుకు కృష్ణమాదిగ గారు మీరు దేవునికి కులాలు లేవు అని చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ కులాలను సృష్టించినోడు బ్రాహ్మణుడు అని చెప్తున్నావు? సరే ఓకే, అది ఉండొచ్చు, కానీ ప్రస్తుతం అదైతే అది అసందర్భమే కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంటుకు బ్రాహ్మణ పంచాయతీకి ఈ మన రాముని కృష్ణునికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు కృష్ణమాదిగ గారు ఏమంటారు అంటే బ్రాహ్మణులు ఈ కులం పెట్టిన కనుక ఈ కుల వ్యవస్థ వల్ల కులం రద్దు కావాలి.
ఈ రద్దు కావాలనే డైలాగ్ ఎందుకు వస్తుంది ఈయన చేతికి, ఈయన నోటికి ఎందుకు వస్తుంది అంటే ఇస్తే దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ సర్టిఫికెట్లు ఇవ్వండి, రిజర్వేషన్ ఫలాలు ఇవ్వండి, లేకపోతే కులాన్ని రద్దు చేయండి అని అంటుండు. నేను సూటిగా అడుగుతున్న ఎంఆర్పిఎస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ, నువ్వు ఫౌండర్ ప్రెసిడెంట్ కదా, నేను ఫౌండర్ జనరల్ సెక్రటరీ. నేను చెప్తున్నా ఈ కుల వ్యవస్థ రద్దు కావడానికి వీలు లేదు. కుల వ్యవస్థ ఉండాలంటారు ఇట్లే. ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలంటే ఈ కులం ఉంది కనుకనే నా వెనకబాటుతనం అనేది కనపడుతుంది. ఈ కులం ఉంది కనుకనే నన్ను వెనకబాటులో ఉన్నాడు అన్నట్టుగా గుర్తు ఏ కులపోళ్ళు వెనకబడవడరు, ఏ కులపోళ్ళు అంటరాంతనానికి గురవుతున్నారు అనేది స్పష్టంగా కనపడుతుంది. కనుకనే కదా ఆ యొక్క వెనకబాటుతనం మోనికనే కదా ఈ యొక్క అంటరాంతనం ఉంది, ఈ వెనకబాటుతనం పోవాలనే ఉద్దేశంతోనే కదా రిజర్వేషన్స్ ఇచ్చింది. ఎస్సీలకు రిజర్వేషన్స్ ఇచ్చింది ఎందుకొరకు? ఈ కుల వెనకబాటుతనం, ఈ కులం అంటరాంతనంతో ఉందనే ఉద్దేశంతోనే కదా రిజర్వేషన్స్ కల్పించింది. అంటే నీవు నిజానికి ఆ కులాన్ని ఎత్తి పడేస్తే రిజర్వేషన్స్ ఉండవు కదా. నేను అడుగుతున్నా, కులాన్ని తీసి పడేస్తే బాపనాయన ఈ కులాలు పెట్టిండు కనుక బాపనాయన పెట్టిన ఈ కులాలు ఉండొద్దని చెప్పేసి అని మాట్లాడుతున్న కృష్ణమాదిగ గారు, నువ్వు మాది అని 30 సంవత్సరాలు ఉద్యమం చేసినావు. నిన్నగాక మొన్న మా రేవంత్ రెడ్డి గారి పుణ్యాన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పుణ్యాన ఏబిసిడీలు వచ్చినాయి. వచ్చిన సంవత్సరం కూడా కాలే ఇక కులాలు పోవాలని చెప్పేసి అని మాట్లాడుతున్నావు. ఇది నీ మాట కాదు, ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారి మాట, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న బీజేపీ మాట. ఎందుకు బీజేపీ మాటను మందకృష్ణ మాదిగ మాట్లాడాల్సిన అవసరం ఆయనకి ఏముందంటారు? జాతి కోసం కొట్లాడే ఒక నేత ఎందుకు బీజేపీ వాళ్ళ మాటలు ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు జాతి కోసం కొట్లాడి 30 ఏళ్ళు కొట్లాడి నాయకుడు అయిండు. జాతి కోసం నాయకుడు అయిండు. ఆయన నల్లకండు వేసుకొని తిరుగుతుంది. కానీ నల్లకండువ భుజం మీద ఉంటుంది కానీ కాసే అజెండాను అమలు చేస్తుండే. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే అసలు రిజర్వేషన్స్కి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం అండి. మండల్ కమిషన్ విషయంలో ఆర్ఎస్ఎస్ వ్యవహారం చెప్పింది. అంతేందుకు భారత రాజ్యాంగానికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం. స్పష్టంగా గోవాల్కర్ అనే వ్యక్తి, ఆర్ఎస్ఎస్కు రెండో సంచాలకుడైన గోవాల్కర్ అనేటైనా చాలా స్పష్టంగా క్లియర్ కట్గా తను చెప్పిండు. ఏమని? స్పష్టంగా ఇది చూడండి, ఇది గూగుల్లో కూడా దొరుకుతుంది. 1950 జనవరి 26న తన పత్రిక ఆర్ఎస్ఎస్ తన ఆర్గనైజర్ అనే పత్రికలో హిందువుల యొక్క మను సంస్కృతియే అంతిమ చట్టం కావాలి తప్ప అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు అని రాసింది. మాకు కావాల్సింది మన సంస్కృతి చట్టమే. ఆర్ఎస్ఎస్ 1949 ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చెప్పిన ఆర్ఎస్ఎస్ 1949-50లో చెప్పిన మాటలు ఇవి. ఏమంటావు మందకృష్ణ మాదిగ గారు? ఆర్ఎస్ఎస్ రాజ్యాంగానికి వ్యతిరేకం, ఆర్ఎస్ఎస్ కులాలకు కూడా వ్యతిరేకం. ఎందుకొరకట మండల్ కమిషన్ అప్పుడు చెప్పిండ్రు వాళ్ళు. మండల్ కమిషన్ సమయంలో ఓబీసీలకు రిజర్వేషన్స్ ఇస్తున్నప్పుడు హిందూ మతం కులాల వారిగా విడిపోయే ప్రమాదం ఉంది, విడిపోతుంది కనుక ఈ రిజర్వేషన్స్ ఇవ్వకండి, ఇది ఎక్కడ లేనిపోయిన పంచాయతీ పెట్టిరని మండల కమిషన్ వ్యతిరేకించారు, అల్లర్లు కూడా చేసిండ్రు. కానీ చివరికి ప్రజల యొక్క ఆందోళన ఎక్కువ కావడం వలన చివరికి తలొగ్గిండ్రు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. తలొద్ది సరే వెనకబడ్డ కులాలకు కదా అంటారనమంటే ఓబీసీలకు 27% రిజర్వేషన్కు ఒప్పుకున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగది తప్పంటారా, బ్రాహ్మణుల తప్పంటారా? ఎందుకంటే మీరు చూస్తున్నారు గత 2-3 రోజుల నుంచి వరుస ప్రెస్ మీట్లు, ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు? ఇవాళ కూడా ఎంఆర్పిఎస్ నాయకులు కొంతమంది మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు, నిన్న బ్రాహ్మణులు పెట్టారు. సో ఎట్లా ఎవరు ఇందులో తప్పేవడదు అంటారు? ఏం చెప్తారు? దీంట్లో మందకృష్ణ మాదిగ గారు ఏదైతే 30 సంవత్సరాల పోరాటంతో ఏదైతే గుర్తింపు అయితే వచ్చిండో ఆ గుర్తింపు తాను మాట్లాడితే ఏదైనా చెల్లుతుంది అని చెప్పేసి అని మాట్లాడుతుంది కదా. ఆయన ఏమన్నా ఏది మాట్లాడినా కరెక్ట్ మాట్లాడితే చెల్లుతుంది, చెల్లదని నేను అంటలేను. కానీ ఆయన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను తప్పుదారు పట్టేయడానికి చూస్తాడు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది? దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదు అని చెప్పింది. అన్నప్పుడు బీసీలలో రెడ్డిలలో కూడా చాలామంది క్రిస్టియానిటీ తీసుకుంటున్నారు. మరి వాళ్ళకెందుకు వాళ్ళ రిజర్వేషన్లు ఎందుకు వాళ్ళకు వర్తించకుండా ఎందుకు సుప్రీంకోర్టు చెప్పట్లేదు? కేవలం ఎస్సీలలో అంటే దళితుల్లో ఉన్న వాళ్ళు క్రైస్తవ తీసుకుంటేనే వాళ్ళకి హక్కులు వర్తించని చెప్తా ఉన్నారు. మరి బీసీ ఓసీల పరిస్థితి ఏందని ఒక ప్రశ్న కూడా వస్తూ ఉంది. ఏం చెప్తారు? ఒక మాట చెప్తున్నా, ఎస్సీల విషయానికి వస్తే ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ చట్టాలు ఉన్నాయి. ఎందుకంటే ఎస్సీ కులాలను అంటరానోళ్ళుగా చూస్తారు కనుక రక్షణ చట్టాలు పెట్టారు. అదే రకంగా ఎస్సీ రిజర్వేషన్స్ పెట్టారు. ఈ మధ్యన ఈబీసీ రిజర్వేషన్స్ కూడా వచ్చాయి. ఎకనామికల్ బ్యాక్వర్డ్ రిజర్వేషన్స్ 10% వచ్చింది. ఆ 10%కి అందరు ఎలిజిబులే. ఈవెన్ క్రైస్తవులు ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే, అందరు ఎలిజిబులే. దానికి అది ముందు గమనించాలి. అయితే చేసుకుంటే ఎస్సీలో ఉన్న మాదిగలు మాలలు కూడా చేసుకోవచ్చు దానికి.
కాకపోతే ఏంటంటే వ్యవస్థలో ఎస్సీ రిజర్వేషన్స్ మీకు ఉన్నాయి కదా, మీరెందుకు దానిలో కోతారని చెప్పి అంటారు. కానీ ఈబీసీ రిజర్వేషన్ అనేది కులానికి సంబంధం కాదు. ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఆ బ్యాక్వర్డ్ క్లాసులో ఎస్సీలు ఉంటారు. అంటే ప్రత్యేక రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ కాకుండా వేరే ఈబీసీ రిజర్వేషన్ కూడా తీసుకోవడానికి ఆస్కారాలు ఉన్నాయి. అయితే దీంట్లో అది తప్పుడు ప్రచారం చేస్తారు. ఇంకొకటి, ఇప్పుడు బ్రదర్ అనిల్ గారు ఉన్నారండి, ఆయన బాబా ఆయన ఒక పాస్టరు, వైఎస్ రాజశేఖర రెడ్డి అల్లుడు, మన షర్మిలమ్మ భర్త. అదే అంతేందుకు సతీష్ ఉన్నాడు, కల్వరి టెంపుల్. అదే రకంగా రకరకాల పాస్టర్లు ఉన్నారు, కేఏ పాలు ఉన్నారు. వీళ్ళందరూ హిమాలయాల్లో హెలికాప్టర్లో తిరిగి బోధనలు చేస్తారని చెప్పేసి అని చెప్తుంటారు. చాలా మా దళిత క్రైస్తవ పాస్టర్లు ఏమో సైకిళ్ళ మీద పోయి చేస్తున్నారు అని చెప్పేసి అంటారు. ఏ మతంలోనైనా ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చింది క్రైస్తవ మిషనరీ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి వచ్చిండ్రు. ఎవరు? ఈ బ్రాహ్మణులే కానీ, కమ్మోళ్ళే కానీ, చౌదరిలే కానీ. వీళ్ళు ఎందుకు బ్రదర్ అన్నిలకి ఏం పని? బాబా నాయన ఎందుకు క్రైస్తవ మతంలోకి వెళ్ళిండు? క్రైస్తవ మిషనరీ ద్వారా డబ్బులు వస్తాయి. అదే రకంగా సతీష్కి ఏం పని? ఒక చౌదరి కులానికి సంబంధించుకున్న సతీష్కి ఏం పని పాస్టర్ కావాలి? ఆయన చౌదరి ఆల్రెడీ ఆర్థికంగా ఎదుర్కొని ఉండి మళ్ళీ క్రైస్తవ మిషనరీ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలి. అదే రకంగా ఆయన వాక్యాలు చెబుతుంటే వినడానికి మాత్రం దళిత వర్గాలు పోవాలి. ఆ దళిత వర్గాలు చందా ఇస్తారు. చందాలు పెట్టే డబ్బాలు చాలా కనపడుతుంటాయి. మీరు చందా వేయండి, అర్ధభాగం వేయండి, అర్ధభాగం వేయండి. ఆ డబ్బుల కోసం వాళ్ళు ప్లాస్టర్లే. దళిత వర్గాలు ఉండవు. సరే, నేనేమంటున్నా, దళిత వర్గాలము హిందూ మతంలో మనకు అంటరాంతనం ఉంది, అణిచివేత ఉంది అని చెప్పేసి అని మనం పోయినాం కదా. అది ఇంగ్లీష్ మతం అంటారు వాళ్ళు. ఎవరు? ఆర్ఎస్ఎస్ అంటుంది. అబ్రహమిక్ అని చెప్పేసి అంటే అబ్రహం యొక్క బైబిల్ వాక్యంలో అబ్రహం గారి యొక్క మొదటి భార్య కొడుకు ఇసాకు, రెండవ భార్య కొడుకు ఇస్మాయిల్ అంటే ముస్లిము, ఇసాక్ అంటే క్రిస్టియన్. ఈ రెండు మతాలు కూడా ఇంగ్లీష్ దేశాలకు సంబంధించిన, పాశ్చాత్య దేశాలకు సంబంధించిన మతాలు కనుక మేము ఒప్పుకోమని సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ చెప్తుంది. అబ్రహమిక్ కృష్ణమాయ గారు తెలుసుకోండి, పుస్తకాల్లో ఉంది, నా దగ్గర ఉన్నాయి అవి రిటర్న్. ఈ క్రైస్తవ మతము ఇంగ్లీషుల మతము, దీన్ని మేము దీంట్లో పోవద్దు అని చెప్పి ఇంగ్లీషులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఎలగొట్టినాం మనం. వాళ్ళు పెట్టిన మతంలోకి మన వాళ్ళు పోవద్దు, ఎస్సీలు అత్యధికంగా పోతున్నారు కనుక మీకు ఎస్సీ సర్టిఫికెట్ వర్తించమని చెప్పేసి అని ఉన్నత వర్గాల కుట్ర ఇది. ఉన్నత వర్గాల కుట్ర. ఆ కుట్ర ఆగుతలేదని చెప్పి ఎందుకొరకంటే హిందూ మతంలో సంస్కృతము ఆయిల్ నేర్చుకోవడం, ఆయిల్ ఇక్కిలకు కూడా తెలుగు భాష పదాలకు కూడా దళిత వర్గాలు దూరం. కానీ క్రైస్తవ మతంలోకి వెళ్ళే వరకల్లా ఏబీసీలు నేర్చుకున్నారు, ఇంగ్లీష్ నేర్చుకున్నారు. కనుక ఇంగ్లీష్ నేర్చుకున్నాడు వీడు విదేశాలకు పోతాడు. కనుక విదేశాలకు వెళ్ళి క్రైస్తవ మిషనరీలో బాగుపడతాడు. వీడిట బాగుపడకుండా ఉండాలంటే ఇవన్నీ ఆపలేకపోతున్నాం మనం. కనుక మనం మొదం క్రైస్తవ మతంలో కానీ ఉన్నత వర్గాలు చేరిండు, బాపనోళ్ళు చేరిండు, కమ్మోళ్ళు చేరిండు, చౌదరీలు చేరిండు, అందరూ చేరిండు. కానీ వాళ్ళకి రిజర్వేషన్తో అవసరం లేదు. బ్రదర్ అనిల్కి రిజర్వేషన్తోనేం పని? సతీష్కి రిజర్వేషన్తోనేం పని? కేపాల్కి రిజర్వేషన్తోనేం పని? ఉన్నత వర్గాలకు క్రైస్తవ మిషనరీ ఇచ్చే డబ్బులు కావాలి కానీ రిజర్వేషన్స్తోనే ఏం పని వాళ్ళకు? కానీ రిజర్వేషన్తో పని ఎస్సీలకు ఉంది, రిజర్వేషన్తో పని బీసీలో ఏ గ్రూపు కులాలకు ఉంది. ఎందుకొరకంటే అంటరాని కులాలు ఇవి కుల వృత్తులతో అంటరాంతరంగా దూరంగా ఉన్న కులాలు కనుకనే రిజర్వేషన్స్ కల్పించారు భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్. మళ్ళీ నిజంగానే హిందూ మతం మీద నీకు కోపం ఉంటే, హిందూ మతం నా మాట ఇంటలేదు, నన్ను మనిషిగా గుర్తిస్తలేదని అనుకుంటే అంబేద్కరు వెళ్ళిన బౌద్ధ మతంలోకి వెళ్ళొచ్చు కదా, అది ఇండియన్ మతమే అని చెప్పేసి అని చెప్తున్నారు. కనుక ఆ మతంలోకి వెళ్తే ఎస్సీ సర్టిఫికెట్లు వస్తాయిగా, ఆ మతంలోకి వెళ్తే ఎస్సీ రిజర్వేషన్స్ వర్తిస్తాయి కదా. మళ్ళీ ఎందుకొరకంటే దళిత వర్గాలు మా దేవుడు అంబేద్కర్ అని చెప్పేసి అని మాట్లాడుతున్నాం. మరి మన దేవుడు అయిన అంబేద్కర్ అయిన బౌద్ధ మతంలోకి వెళ్ళొచ్చు అని మందకృష్ణ మాది ఎందుకు చెప్తలేడు? కులం పోవాలని అంటున్నాడు. దీని వెనక ఆర్ఎస్ఎస్ ఉన్నది. మందకృష్ణ వెనక ఆర్ఎస్ఎస్ ఉందంట. ఎగ్జాక్ట్లీ, ఆర్ఎస్ఎస్ ఉన్నది. ఆర్ఎస్ఎస్ మాటలే ఇవి. ఫైనల్గా చివరి ఏం చెప్తారు? బ్రాహ్మణులు వర్సెస్ మందకృష్ణ మాదిగ, ఈ ఇద్దరికి సంబంధించి ఏం ఫైనల్గా ఏం స్టేట్మెంట్ ఇస్తారు మీరు? బ్రాహ్మణులు వర్సెస్ మందకృష్ణ మాదిగ కాదు, మందకృష్ణ మాదిగ వర్సెస్ సుప్రీంకోర్టు, మందకృష్ణ మాదిగ వర్సెస్ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, నరేంద్ర మోడీ. ఇది జరగాల. ఎందుకొరకంటున్నా ఈ మాట అంటే చివరిగా చెప్తున్నాను నేను, కృష్ణన్న ఎంఆర్పిఎస్ నాయకులారా, ఆయనను ఫాలో అవుతున్న నాయకులారా, నేను కూడా ఎంఆర్పిఎస్ బిడ్డనే, మాదిగ బిడ్డనే, నేను చెప్తున్న క్లియర్గా ఏనండి. 1956లో సిక్కు మతాన్నిలోకి వెళ్ళిన ఎస్సీలకు ఎస్సీ సర్టిఫికెట్లు వర్తిస్తాయని 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించారుగా.
బౌద్ధ మతంలోకి వెళ్ళిన దళితులు కూడా ఎస్సీ సర్టిఫికెట్ పొందొచ్చు అని చెప్పేసి అని 1990లో విపి సింగ్ ప్రభుత్వంలో మన రాష్ట్రపతి గారు ఇచ్చిన 1950 సవరణ చేసిరుగా. అదే రకంగా సుప్రీంకోర్టు ఈరోజు చెప్పిన ఏదైతే దళిత క్రైస్తవుల మీద ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఆ రోజు 1990లో బౌద్ధుల విషయంలో 56లో సిక్కుల విషయంలో చేసిన సవరణనే ఇప్పుడు ఈ ఈ దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వండి అని చెప్పేసి 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించవచ్చుగా. సవరించాలంటే పార్లమెంట్లో పెట్టాలి. పార్లమెంట్లో పెడితే సవరణ జరుగుతుంది. పార్లమెంట్లో పెట్టాలంటే ఎవరు పెట్టాలి? నరేంద్ర మోడీ పెట్టాలి. నరేంద్ర మోడీ పెట్టాలంటే ఎవరు చెప్పాలి? ఆర్ఎస్ఎస్ చెప్పాలి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీని మందకృష్ణ మాదిగ గారు ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీ వర్సెస్ మందకృష్ణ. ఎందుకొరకు మందకృష్ణ మాదిగ దళిత క్రైస్తవుల కోసం హక్కుల కోసం మాట్లాడుతుండు కనుక బ్రాహ్మణుల వ్యాఖ్యల్ని సమర్థిస్తాడా లేకపోతే మందకృష్ణ మాదిగల్ని సమర్థిస్తాడా? సపోర్ట్ ఎవరికి ఇస్తారు సతీష్ మాదిగ? ఇప్పుడు బ్రాహ్మణ్స్ అనే విషయానికి వస్తే బ్రాహ్మణులను ఆయన పని కట్టుకుని తిట్టి లేపిండు. బ్రాహ్మణ్స్ దళితుల జోలు రాలే. దళితులకు మందకృష్ణ మాదిగకి వ్యతిరేకంగా వాళ్ళు పెట్టలే. ఈయన శ్రీకృష్ణుని కథ రాముని కథ చెప్పి వాళ్ళని అనవసరంగా రెచ్చగొట్టి అసలు దేవుళ్ళు కరెక్టు. ఇప్పుడు బ్రాహ్మణులను మందకృష్ణ రెచ్చగొడుతున్నాడా? రెచ్చగొట్టి బజారుకు గుంజిండు. ఆయన కావాల్సింది అది. ఇప్పుడు నేను ఎందుకొరకు అంటున్నా ఈ మాట అంటే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అయిపోయిన తర్వాత ఆయనకు పని లేదు. మన ఏదో కంచెల రాజేష్ గారి యొక్క ఇష్యూను టేకప్ చేసిండు, బ్రహ్మాండంగా చేసిండు. అట్లనే దళితులకు చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. వాటి కోసం కొట్లాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద కూడా కొట్లాడు. ఆ బాబనోళ్ళతోనే పంచాయతీ. బాబనోళ్ళు పండుకున్నోళ్ళని గిచ్చి మరీ లేపి పంచాయతీ పెట్టించుకొని ఈరోజు బాబన్లు వర్సెస్ దళితులు, బాబన్లు వర్సెస్. నేను ఒక మాట చెప్తాను, బాబనోళ్ళు ఎవరయ్యా? మనకు బావోళ్ళు కాదు, మన బావోళ్ళు కదా వాళ్ళు. మన అక్కని పెళ్లి చేసుకున్న వాళ్ళు కదా. ఇప్పుడు ప్రతి హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్న వ్యక్తి భార్య గొంతులో తాళి కట్టిన తర్వాత పందిరి దాటి బయటికి వచ్చి తల్దోరణం దగ్గర నిలబడి భార్యకు అరుంధతి నక్షత్రం అని చూపెడతారు. ప్రతి హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకునే వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు అరుంధతి నక్షత్రాన్ని చూపెడతారు. ఆ అరుంధతి ఎవరు? మాదిగొల్ల పిల్ల. ఆమె భర్త ఎవరు? వశిష్ఠుడు. ఊర్వశి కొడుకైన వశిష్ఠుడు. మళ్ళీ ఊర్వశి కొడుకైన వశిష్ఠుడు దేవుళ్ళకు గురువు. దేవుళ్ళకు శ్రీరామచంద్రుడి గురువు వశిష్ఠుడు. శ్రీరామచంద్రుని గురువు వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడు బాపనాయన. ఆయన పెళ్లి చేసుకుంది అరుంధతి, మాతంగి మహర్షి యొక్క బిడ్డ, మాదిగొల్ల పిల్ల. ఆమె మా అక్క, మా బావ బాపనాయన. శ్రీకృష్ణుడు వాస్తవానికి యాదవుడు కాదు, యాదవుల ఇళ్ళల్లో పెరిగిండు. యాదవుల ఇళ్ళల్లో శ్రీకృష్ణుడు పెరిగాడు. కానీ ఆయన క్షత్రియుడు, దేవకి కొడుకు. ఆయన క్షత్రియ కన్యైన దేవకి కొడుకు, వసుదేవుని కొడుకు. ఆయనను వాళ్ళ మేనమామ అయిన కంసుడు చంపుతాడని చెప్పేసి అనే ఉద్దేశంతోన వీడు నా దగ్గర ఉంటే జైల్లో ఉంటే చంపేస్తాడు, మగపిల్లగాడు పుట్టిండని చెప్పి మగపిల్లలు పుడితే చంపుతుంటాడు కంసుడు. మేనాల్లుని వలన ప్రాణ హాని ఉందని చెప్పేసి అని తెలుసుకొని అలా అక్కకు పుట్టే పిల్లలందరినీ చంపుతుంటాడు కంసుడు. కనుక వాడు ఏం చేస్తాడంటే ఈయన చంపేస్తాడని చెప్పేసి అని రాత్రిపూట ఆ యొక్క యాదవులను పిలిచి వాళ్ళకి ఆ పిల్లోని అందిస్తారు. పిల్లోని అందిస్తే ఆయన శ్రీకృష్ణుడు వాళ్ళ ఇళ్ళల్లో పెరిగి వచ్చి కంసుని చంపుతాడు. ఇది కథ. అంటే శ్రీకృష్ణుడు యాదవుడు కాదు, యాదవుల ఇళ్ళల్లో పెరిగిండు. ఆయన క్షత్రియుడు. ఆయన జాంబవతి అనే మా మాదిగల అమ్మాయిని పెళ్లి చేసుకుడు కనుక శ్రీకృష్ణుడు ఆయన యాదవుడు అన్న కానీ క్షత్రియుడు అన్న కానీ మాకు బావనే. అదే రకంగా అరుంధతిని పెళ్లి చేసుకున్న బ్రాహ్మణుడు మా బావనే. ఇది బాపనులందరికీ కూడా తెలుసు, ఇది బ్రాహ్మణులందరికీ కూడా తెలుసు. వేరే సమాజానికి తెలియదేమో కానీ బ్రాహ్మణులకు మాత్రము ఈ అరుంధతి అనే అర్జన కన్యను మేము పెళ్లి చేసుకున్నాము, వాళ్ళు మా బ్రాహ్మణులన్న సంగతి బ్రాహ్మణులకు తెలుసు. ఇది నిక్కచ్చిగా చెప్తున్నా, ఎవరైనా అడగమనండి. ఇంకోటి మందకృష్ణ మాదిగనే నేను సవాల్ చేస్తున్నా, రమ్మానండి. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు బాపురులకు ఏం సంబంధం? ఆయన అనవసరంగా గిల్లి పంచాయతీ చేసి వాళ్ళని పంచాయతీ చేసి రోడ్డు మీద గుంజి మాలమాది వాళ్ళు బ్రాహ్మణులు కొట్టుకుని తట్టుగా చేస్తారు. కానీ వాస్తవానికి ఇందులో బ్రాహ్మణుల తప్పు లేదు. రైట్. సో ఇది మొత్తం మీద సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి బ్రాహ్మణుల పాత్ర లేదు, బ్రాహ్మణుల తప్పు లేదు. అనవసరంగా మందకృష్ణ మాదిగ బ్రాహ్మణులను రెచ్చగొట్టి మరి ఈ రకంగా చేయడం సరికాదంటూ కూడా సతీష్ మాదిగ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, మందకృష్ణ వర్సెస్ బ్రాహ్మణుల మధ్య గత కొన్ని రోజుల నుంచి వార్ నడుస్తోంది. ఈ వార్కి ఎక్కడ పులి స్టాప్ పడుతుంది, మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద మునుముందు మరి మాదిగ సామాజిక వర్గాలు ఎటువంటి ఫైట్ చేయబోతున్నాయి అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.